హలో అండి అందరికీ. నిన్న భగీరథుడు మొదటి భాగం మనం తెలుసుకున్నాం. ఆయన చరిత్రకు సంబంధించి భగీరథుడు రాజ్యానికి వచ్చాడు. అంటే సగరుని యొక్క మునిమనవడు, అసమంతుని మనవడు, అంశమంతుని కుమారుడు, అంశమంతుని మనవడు అంటే దిలీపుడి కుమారుడు ఎవరైతే భగీరథుడు రాజ్యానికి వచ్చాడు. సంతాన ప్రాప్తి కోసం భగీరథుడు అలాగే గంగా నదిని భూతలం మీదకు తీసుకురావడం కోసం ఆయన గోకర్ణకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకొని చెప్పడం జరిగింది. ఆయన తన 2 వరాలను కోరుకోవడం చెప్పాడు. సో అయితే దాంతో బ్రహ్మ ఏం చెప్పాడంటే ఆకాశగంగ అதாவது దేవలోకంలో ఉన్నటువంటి గంగానది భూమికి దిగాలంటే నేరుగా భూతలం మీద దిగితే భూమి భరించలేదు కాబట్టి దాన్ని మహాదేవుడైన పరమశివుడు మాత్రమే భరించి ఆపగలడు. సో కాబట్టి ముందు మహాదేవుని ప్రసన్నం చేసుకొని ఆయన అనుజ్ఞ పొందు, తద్వారా గంగాదేవి భూమికి వచ్చేందుకు సిద్ధమవుతుంది అని చెప్పి బ్రహ్మ చెప్పడంతో భగీరథుడు ఘోర తపస్సు చేసి పరమశివుడిని మెప్పిస్తాడు. సో పరమశివుడు తనకు సహాయం చేయడానికి ఒప్పుకోవడంతో బ్రహ్మ గంగాదేవిని భూమికి దిగమని ఆదేశిస్తాడనమాట. సో భగీరథుడు దారి చూపుతూ ఉంటే గంగా నది ఆయన వెనకాల వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తి ఆయన యజ్ఞకుండాన్ని ఆశ్రమాన్ని కూడా ధ్వంసం చేసి పారేస్తుంది గంగానది. సో ఆయన కోపంతో ఆ గంగానదిని మొత్తాన్ని అవపోసన బట్టి త్రాగేస్తాడనమాట. సో దాంతో మళ్ళీ భగీరథుని ప్రయత్నానికి అడ్డం ఒక విఘ్నం కలిగింది. సో భగీరథుడు ఆయన వేడుకొని శరణగోడితే అప్పుడు ఆయన తన యొక్క కుడి చెవి నుంచి ఆ గంగానదిని వదులుతాడనమాట. తద్వారా గంగానదికి జాహ్నవి అని పేరు వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ అది అయితే ఈలోపు గంగా నదికి ఒక అహంకారం వచ్చేసి, ఈ అహంకారం ఏమిటంటే తన యొక్క ప్రవాహంలో ఈ పరమశివుణ్ణి కూడా కలిపేసుకుపోవాలి అని చెప్పేసి భావిస్తుంది. ఆ ఆలోచనటువంటి అలా భావించి వేగంగా అది ప్రవహిస్తూ వస్తుంటే అది పసిగట్టినటువంటి పరమశివుడు దాన్ని తన జటాజుటంలో ముడివేసుకొని కూర్చుంటాడు. మళ్ళీ దాంతో భగీరథుడికి ఒక సమస్య వచ్చి పడుతుంది. సో మళ్ళీ పరమశివుడిని వేడుకుంటాడు. ఆయన వేడుకోవటంతో అక్కడి నుంచి దాన్ని బిందు సరస్సులోకి వదలడం జరుగుతుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత చివరగా అది పాతాళ సముద్రంలో చేరి, సముద్రం నుంచి పాతాళ లోకంలో చేరి అక్కడ సగరపుత్రుల బూడిదను తడుపుతుందన్నమాట గంగా నది. దాంతో వాళ్ళు దివ్యలోకాలను పొందుతారు. సో ఆ విధంగా ఇన్ని విఘ్నాలను దాటుకొని, ఇన్ని ప్రయత్నాలను దాటుకొని భగీరథుడు తన పూర్వీకుల యొక్క ఆత్మల శాంతి కోసం వాళ్ళకి ఒక మంచి లోకాలు వాళ్ళకు సిద్ధి పొందడం కోసం, వాళ్ళు మంచి లోకాలు సద్గతులు పొందడం కోసం ఈ ప్రయత్నాన్ని చేశాడు. ఈ ప్రయత్నంలో ఇన్ని ఆటంకాలు ఎదురైనా కూడా దాన్ని ఆయన తట్టుకొని దాన్ని ప్రయత్నం చేశాడు కనుక భగీరథ ప్రయత్నం అనే పేరు వచ్చింది. అలాగే గంగానదికి భాగీరథి అనే ప్రయత్నం వచ్చింది. ఎందుకంటే భగీరథుడు దాన్ని భూమికి తీసుకురావడం కారణంగా భాగీరథి అనే పేరు వచ్చింది. సో దీంట్లో నీతి ఏంటంటే ఈ కథలో వచ్చేసి మనకి మనిషి కోరికలు మంచివైనా చెడ్డవైనా సరే అంతిమంగా వాటికి ఒక విధమైన శక్తి ఉంటుంది. సో ఆ ప్రభావం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా పడుతుంది. సో దాని కారణంగా ఏంటంటే ఒక కోరికలో మంచి చెడులు ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. అందుకే మనం అమ్మవారు వామహస్తం అభయహస్తాలను కలిగి ఉంటుంది. కేవలం ఆవిడ వాంఛితార్థ ప్రదాయిని అని మాత్రం, అంటే వాంఛితమైన కోరికలు మాత్రమే తీరుస్తుంది, అవాంఛనీయ కోరికలు కాదు. సో కాబట్టి మన చెడు కోరికైనా మంచి కోరికైనా సరే, ఇప్పుడు అంశమంజుని కుమారుడు తండ్రి అయినటువంటి అసమంజుడు ఎంత దుష్టుడుగా క్రూరుడుగా ప్రజల మధ్య నిలిచాడో వాళ్ళ కుమారుడు అంతే గొప్ప వ్యక్తిగా మర్యాదస్తుడిగా ప్రజల ముందు నిలవడం జరిగింది. సో కాబట్టి మనం మన పూర్వీకుల నుంచి అలాగే మన పురాణ కథల నుంచి కూడా
ఇలాంటి నీతి నేర్చుకుని అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేవి ఈ కథలు ఈ చరిత్రలు మనకు చెబుతాయి. అంటే వీటి వాస్తవికత ఎంత అనేది దాంతో అనవసరం, అది ఎక్కడుంది ఏంటనేది. కాకపోతే దాని నుంచి మనకి ఏం గ్రహించగలిగామో ఆ కథలో ఏముంది అనేది తెలుసుకోవటమే అంతిమ లక్ష్యం. సో దీంతో భగీరథుడు గురించినటువంటి కథ సమాప్తమైందండి. సో మనం నెక్స్ట్ ఇంకొక పురాణ పురుషుడి గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.